డిపార్ట్మెంట్ అట్లాగే అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సంయుక్తంగా పేటమెట్లోని అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలియగానే చాలామంది ఉపాధి కోసం వెతుకుతున్నటువంటి చాలామంది యువకులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. సుమారుగా 25-26 కంపెనీలు ఈరోజు వారి కంపెనీల్లో ఉపాధి కల్పించడం కోసం ఉత్సాహవంతులైనటువంటి ఔత్సాహికులైనటువంటి అర్హత కలిగినటువంటి యువకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకు ప్రతి మనిషికి ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఉండాలంటే మన చేతిలో పని ఉండి మనం ఎప్పుడైతే సొసైటీకి అవసరమని గుర్తిస్తారో ఆ గుర్తింపే వేరు. ఎప్పుడైతే మన చేతిలో నైపుణ్యం ఉంటుందో మనకు వచ్చే తెగింపే వేరు. సుమారుగా 500 మంది వరకు ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ 25 కంపెనీల నుంచి 1100 పైచిలకు ఉద్యోగాల్లో అవసరమైనటువంటి యువకులను తీసుకున్నట్లుగా నాకు మీరు ఇచ్చినటువంటి సమాచారం. అంటే 25 కంపెనీలలో 1100 నుంచి 1200 మందిని ఎంపిక చేసుకోబోతారు. 500 మంది ఇప్పటికీ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఒక 400-500 మంది సాయంత్రం వరకు కూడా ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా అటెండ్ అవ్వబోతున్నారు. అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఈ సెంటర్లో జరుగుతున్నటువంటి ఎంపికలో కూడా మీకు పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే మీకు స్కిల్ కావాలి. ఆ స్కిల్ కావాలంటే ముందుగా మనం అందులోనో ప్రావీణ్యత పొందాలన్నటువంటి విల్ పవర్ మీకు ఉండాలి. చాలామంది యువకులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనో ఏదో ఒక రకంగా మనం కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఉండిపోతూ ఉంటాం. కానీ మన చేతిలో నైపుణ్యం లేనంత కాలం మనకు ఎన్ని డిగ్రీలున్నా సొసైటీలో నిలబడడం చాలా కష్టం. ఈ పోటీ ప్రపంచంలో మన చేతిలో డిగ్రీలతోనూ మన తాత ముత్తాతల పరపతితోనూ లేకపోతే మనకున్నటువంటి సిరి సంపదలతోనూ సొసైటీ మనల్ని గుర్తిస్తుంది అనుకుంటే అది పూర్తిగా భ్రమ. ఏదో కొద్ది రోజులు సాగిపోవచ్చు కానీ జీవితకాలం అది సాగడం అసాధ్యం. కాబట్టి మన చేతిలో పని ఉండాలి. ఆ పని ఉన్నప్పుడు నైపుణ్యం ఉన్నప్పుడు సొసైటీ మనల్ని గుర్తిస్తుంది. చిన్న గ్రామంలో ఒక చిన్న ట్యూబ్లైట్ రిపేర్ అయితే ఎవరి కోసం ఎదుర్కొంటూ ఉంటాం? ఒక ఎలక్ట్రీషియన్ కోసం ఎదుర్కొంటూ ఉంటాం. మన సర్పంచో లేకపోతే పలుకుబడినటువంటి వ్యక్తో అమ్మ లైట్ వెలుగమ్మ అంటే వెలుగుతుందా? ఆ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడని ఎదుగుతాం. అక్కడ ఒక 1000-1500 గ్రామాలు హౌసెస్ ఉన్నటువంటి విలేజ్లో ఒక ఎలక్ట్రీషియన్ ఎంత గుర్తింపు పొందాడు? ఒక ప్లంబర్ ఎంత గుర్తింపు పొందాడు? అంటే మన చేతిలో నైపుణ్యం ఉంటే